రామరాజ్యం ఛానల్ ప్రేక్షకులకు నమస్కారం. మీ సీనియర్ జర్నలిస్ట్ తేరంగల కృష్ణయ్య. పాము తన పిల్లలు తానే తింటుందంట. యురేనియం అనే అంశంపై వైఎస్ కుటుంబీకుల తీరుపై బీటెక్ రవి అనే అంశం. పులివెందుల నియోజకవర్గం వేమల మండలం తుమ్మలపల్లె గ్రామం నందు యురేనియం ప్లాంట్ను ఏర్పాటు చేశారు. ఇది భారతదేశంలోనే ప్రతిష్టాత్మకమైన ఒక అణుబాంబుకు సంబంధించినటువంటి అని ప్రచారం. యురేనియం అనేది మనకు ప్రఖ్యాత అణుబాంబుకు ఉపయోగించే ప్రక్రియ అని ఎంతోమంది చర్చించుకుంటే అంశం. సరే, ఈ విషయం పక్కన పెడదాం. యురేనియం ప్లాంట్ అది గతంలో కూడా ఎంతోమంది అన్ని పార్టీల వారు అందరూ కూడా వ్యతిరేకించారు. కానీ దివంగత నేత వైఎస్ రాజశేఖర రెడ్డి ఆ యురేనియం ప్రాజెక్టును తెచ్చిపెట్టారు. ఆ యురేనియం ప్రాజెక్టు తెచ్చిపెట్టినప్పటికీ ఎంతోమంది లబ్ధి పొందారు. అది వైఎస్ కుటుంబీకులు కావచ్చు, అటు తర్వాత ఇతర రకాలైన అక్కడ ఉన్నటువంటి రాజకీయ నాయకులు కావచ్చు. కానీ నష్టపోతున్నది ఎవరు అంటే అక్కడ ఇచ్చిన భూముల రైతులు నష్టపోతూ ఉన్నారు. వ్యవసాయ పంటలు పండలేదు అంట. అటు తర్వాత తాగునీరు, అటు తర్వాత ఇతర రకాలైన సమస్యలు, రోగాల బారిన పడుతూ ఉన్నారంటూ బీటెక్ రవి దృష్టికి తీసుకొని వచ్చారు సమస్యను. బీటెక్ రవి దృష్టికి సమస్యను తీసుకొని వచ్చిన తర్వాత బీటెక్ రవి వెంటనే ఆయన యురేనియం పరిసర ప్రాంతాలకు వెళ్ళాడు. టైలీ పాండ్ వద్ద ఆయన పరిశీలన కార్యక్రమాన్ని చేపట్టారు. అక్కడ యూనియన్ నాయకులు అయినటువంటి మోపిచింతలపల్లి శ్రీనాథ్ రెడ్డితో చర్చించారు. ఇది ఇప్పటి నుంచి వచ్చిందా, ఎప్పటి నుంచి వచ్చింది, ఏంటి దీని పరిస్థితి, ఎక్కడ దీని పరిస్థితి అనే మొత్తం ఆరా తీశాడు బీటెక్ రవి. ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ పులివెందులలో ఏం జరుగుతుంది అంటే వైఎస్ కుటుంబీకులను ఎదిరించే పరిస్థితి లేదు. ఇది ఎట్లుంది అంటే పాము తన పిల్లలను తానే తింటుంది అంట. ఆ విధంగానే పులివెందుల నియోజకవర్గంలో వైఎస్ కుటుంబీకులు పులివెందుల ప్రయాణికాన్నే తినే ప్రయత్నం చేస్తూ ఉన్నట్లు ఉంది అనే సందేశం పంపించే ప్రయత్నం బీటెక్ రవి చేశారు. ఈ విధమైన పరిస్థితి, యురేనియం స్థితిగతుల పరిస్థితి కొనసాగుతూ ఉంది. ఏది ఏమైనప్పటికీ అధికార దృష్టికి తీసుకుని వెళ్ళి సమస్యను పరిష్కరిస్తామని బీటెక్ రవి అక్కడ ఉన్న గ్రామ ప్రజలకు, అక్కడ ఉన్న నాయకులకు హామీ ఇచ్చారు. బీటెక్ రవి మాట్లాడిన అంశం ఈ వీడియోలో చూడండి. ఇలా అని ఇప్పుడు మనము అంతకుముందు ఏదన్నా ఊరికట్ట చెరువు చేసినారా, ఆర్టిఫిషియల్ గానే దీనికోసం తయారు చేశారా? దీనికోసం చుట్టూ కొండలు ఉన్నాయన్న, కొండలు ఉన్నాయి. ఇంకా వాళ్ళు ఎక్కడైతే కొండలు అన్లెవెల్ ఉన్న చోట ఈ ఒక సైడ్ మటుకు ఓపెన్ ఉన్నది. అది మన చెక్ డ్యామ్ టైపు. ఆ సైడ్ డ్యామ్ అది ఒరిజినల్ మైనింగ్ నుంచి ఇటుకి పైప్ లైన్ పెట్టుకున్నారు. పైప్ లైన్ ఉందన్నా, పైప్ లైన్ త్రూ అవుట్ ఇటు వరకు ఉంటుంది. ఈ పైప్ లైన్ దీనిలో నుంచి వీళ్ళు చుట్టూ దీనికి చుట్టూ అన్ని ఓపెన్ పెట్టుకున్నాడు. ఇక్కడ లెవెల్ నిండితే మళ్ళీ అక్కడే ఓపెన్ చేస్తాడు. గేట్ వాల్ హైట్ స్లోప్ మెయింటైన్ చేసుకుంటాం. ఇప్పుడు ఈ బండ్ అంతా ఇప్పుడు ఆ కట్ట కనపడుతుంది కదా మనకి. అది మొన్న 12 మీటర్లు పెంచాలంటే 40 దుమ్ము లేకుండా ఇక్కడ హైట్ ఎక్కువైతే మళ్ళీ అక్కడ పోయి ఈ దీంట్లోకి మొత్తం వాటర్ ఉంది కదా, వాటర్ ఒక సైడ్కి వెళ్ళి ఇప్పుడు ఇది 40 టన్నులు. నా డైలీ 2500 టన్నులు వస్తుంది. 2000 అంటే ఒక టన్నుకి ఎంత వేస్టేజ్ వస్తుంది? మనకు వచ్చేది గ్రామంలోనే మనకు వీళ్ళు ఇప్పుడు మాకు నెలకు 75,000 టన్నులు వీళ్ళు ఇచ్చేస్తే 75,000 టన్నులు అక్కడికి పోయేది 14 టన్నులు. అది కూడా పూర్తి స్థాయి యూరేనియం కాదు, ఎల్లో కేక్ అని. మళ్ళీ దాన్ని ఇప్పుడు కొట్టాలలో ఎవరున్నారు? ఇప్పుడు ఇది ఏదన్నా దీన్ని ఒకవేళ ఏం
చెప్తారంటే కలెక్టర్లకు వాళ్ళకు పెద్దగా ఒకవేళ ఏదైనా పెద్ద వానలు ఏదైనా వర్షం వచ్చినప్పుడు దీన్ని పెంచకుండా ఇట్లే కనుంటే ఇది ఓవర్ఫ్లో అయిపోయి పైర్ల మీదకి దాటి మీదకి వచ్చే అది పెద్ద ఉపద్రవం అవుతుంది. అది ఇదని చెప్పి కలెక్టర్లను వాళ్ళను ఒక రకంగా భయపడిస్తా ఈ ఎత్తు ఇది కట్టుకోవాలనే ప్లానింగ్ లో వాళ్ళు ఉన్నారు. దానికి ఇప్పుడు మనం ఏం చెప్పాలంటే ఇది హైట్ పెంచినందువల్ల మాకు చాలా దగ్గరగా ఉంది. మా ఈ భూములు ఊరే వేస్ట్ అయిపోతుంది. మాకు తర్వాత మాకు ఏదైతే మా భూములు మాకు సంబంధించినవి ఈ హైట్ పెంచినందువల్ల కొన్ని మొబ్బచింతలపల్లె గ్రామ భూములు ఉన్నాయి. అవన్నీ గతంలో ఏ రకంగా తీసుకున్నారో ప్రజెంట్ రేటు ప్రకారం అది మీరు తీసుకొని అప్పుడు ఎట్లా ఉద్యోగాలు ఎన్ని ఎక్స్టెండ్ ఎకరాలకు ఎట్లా ఉద్యోగం ఇచ్చినారో ఆ ప్రకారం ఉద్యోగం ఇచ్చి ఇదంతా అయినప్పుడు ఇంకా ఆ ఊరు అనేది లేకుండా పోతుంది. కాబట్టి ఊర్లో ముందే మామూలుగా ఉన్నప్పుడే గర్భస్రావాలు దూడల కోరిక ఏదన్నా నీళ్ళలో పొర్లినా కూడా రేషన్స్ రావడం అవన్నీ జరిగినాయి. ఈ టైల్ బాండ్ అనేది ఇంకా పెంచి చేస్తే మేము చాలా దగ్గరగా ఉన్నాం కాబట్టి మేము ఆ ఊర్లో ఉండే పరిస్థితి లేదు. కాబట్టి మాకు R&R కూడా చూపించి ఇల్లు కట్టించి పోయిన దానిలోకి ఉద్యోగాలు ఇచ్చి భూమికి డబ్బు కట్టాలా. అదంతా అయినంత వరకు టైల్ బాండ్ పెంచేదానికి అదే మాట సరేలేమ్మా. మనం దీని గురించి ఆల్రెడీ ఇది మొన్న 20 కోట్లు 12 మీటర్లు 40 అడుగులు పెంచినది. దీంట్లో ఎప్పటికీ 2 అడుగులు నీళ్లు నిలవ ఉండాలి సార్. ముందు నుంచి కూడా భారతదేశంలో వాస్తవంగా ఏ తెలివిన నా కొడుకు రాజకీయ నాయకుడు దీన్ని ఒప్పుకోరు. ఏంటంటే అప్పుడు సోనియా గాంధీ ఆడుండి రాజశేఖర రెడ్డి సీఎం ఉన్నాడు కాబట్టి వాళ్ళని ఒత్తిడి తట్టుకోలేక ఈ పంగా ఏదంటారు చూడు పాము తన పిల్లల్ని తింటాదని అట్లా మనల్ని బలి చేసినాడు. ఆయన ముఖ్యమంత్రిగా ఉన్నాడు. ఆయన చెప్తే ఎదురు చెప్పలేక చేసిన పనే. లేదంటే ఏ బుద్ధి ఉండే రాజకీయ నాయకుడు కూడా ఈ దీనికి ఎవరు తెచ్చుకోరు. అది తెచ్చుకొని చేసినాడు. చేసుకుని అలా వచ్చి ఈడ లోకల్ గా ఏదన్నా కానీ వాళ్ళది అంతా సజావుగా జరగాల అది ఇదంటే దాంట్లో ఉండేటి మెటీరియల్స్ సప్లై చేసేది అట్లా దాంట్లో కక్కుర్తిపడి ఇక్కడ ఉన్న ఎంపీ గారు వాళ్ళ ఆయన వాళ్ళు వీళ్ళంతా వాళ్ళతో మమేకమై చేసుకుంటూ వచ్చారు. అందులో భాగంగానే మనకేం చెప్పారు, ప్రధానమంత్రికి లెటర్ పెట్టాం, దానికి పెట్టాం, అది ఇది ఎత్తు పెంచేదానికే కాదు అది ఇదని మనందరికీ పబ్లిక్ గా మీటింగ్ లోనే చెప్పినారు. అంటే నేను ఇదంతా వాళ్ళని విమర్శించడం కాదు, జరిగినే చెప్తాను. జరిగిన వాళ్ళు మళ్ళా 12 మీటర్లు వాళ్ళ అధికారంలో ఉండి వాళ్ళు ముఖ్యమంత్రిగా ఉంటే ఎవరిని రానికుండా దగ్గరుండి 12 మీటర్లు హైట్ పెంచారా లేదా? అంటే వాళ్ళతో ఏదో మామూలు లాలూచో అండర్స్టాండింగ్ ఇప్పుడు మన ప్రభుత్వం మనం ఉంది కాబట్టి ఖచ్చితంగా న్యాయం జరుగుతుంది.